ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ నబీ మరియు అతని కుమారుడు హసన్ ఈసాఖిల్ 2026 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఒకే మైదానంలో ప్రత్యర్థులుగా తలపడి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. తాజాగా జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్లో తండ్రి మహ్మద్ నబీ రంగపూర్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా 21 ఏళ్ల కుమారుడు హసన్ ఈసాఖిల్ సిల్హెట్ స్ట్రైకర్స్ తరపున ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగారు. సాధారణంగా క్రీడాకారులు తమ వారసులు ఆడుతూ ఉంటే గ్యాలరీలో కూర్చుని ప్రోత్సహించడం చూస్తూ ఉంటాం. కానీ 41 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ ను కాపాడుకుంటూ నబీ తన కుమారుడితో కలిసి ప్రొఫెషనల్ లీగ్లో పోటీ పడ్డం అరుదైన విషయం. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు తండ్రి కొడుకులు ఇద్దరు మైదానం మధ్యలో ఒకరినొకరు కౌగిలించుకుని ఫోటోలకు పోజులు ఇవ్వడం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, ఒక తండ్రి తన వారసత్వాన్ని తన కళ్ల ముందే వారసుడు అందుకుంటున్నప్పుడు పొందే గర్వానికి ప్రతీకగా నిలిచింది. హాసన్ తన తండ్రి బౌలింగ్ ను ఎదుర్కొంటున్నప్పుడు కలిగిన ఉద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఇది ఆసియా క్రికెట్ చరిత్రలో ఒక శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయింది. సాంకేతికంగా ఈ పోరును విశ్లేషిస్తే మైదానంలో తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాలు ఉన్నప్పటికీ ఆట విషయానికి వస్తే ఇద్దరు పూర్తి వృత్తిపరంగా వ్యవహరించారు. హాసన్ ఈసాఖిల్ సిల్హెట్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి తన తండ్రికి వ్యతిరేకంగా పరుగుల వేట మొదలుపెట్టగా నబీ తన అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్ తో కుమారుడు వికెట్ తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకానొక దశలో హాసన్ తన తండ్రి వేసిన బంతిని బౌండరీకి తరలించినప్పుడు నబీ చిరునవ్వుతో ఆనందాన్ని వ్యక్తం చేయడం కెమెరాల్లో బంధించబడింది. గతంలో వెస్టిండీస్ కు చెందిన శివనారాయణ్ చంద్రపాల్ తన కుమారుడు టాగెన్నరైన్ చంద్రపాల్తో కలిసి డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన దాఖలాలున్నాయి. కానీ బీపీఎల్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న లీగ్లో ఇలా తండ్రి కొడుకులు ప్రత్యర్థులుగా తలపట్టం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ సంఘటన మహ్మద్ నబీ యొక్క సుదీర్ఘ కెరీర్ కు ముకుటాయమానంగా నిలవడమే కాకుండా యువ హాసన్ కు తన తండ్రి స్థాయికి చేరుకోవడానికి అవసరమైన స్ఫూర్తినిచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం నబీ మాట్లాడుతూ, మైదానం బయట మేం తండ్రి కొడుకులం, కానీ మైదానంలో మాత్రం మా జట్ల విజయం కోసమే పోరాడే యోధులమని పేర్కొనడం వారి క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతోంది. అయితే ఈ చారిత్రాత్మక మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది.